ముస్లింలలో షియాలు, సున్నీలు, అహ్మదీలు, దూదేకులు ఇట్లా బోలెడన్ని వర్గాలు ఉన్నాయి. కానీ అందరిది మతం ఒకటిగానే భావిస్తారు. దేవుడు ఒకటిగానే భావిస్తారు. క్రైస్తవులలో అట్లాగే రకరకాలైనటువంటి పెంతెకొస్తు దగ్గర నుంచి పేర్లు లెక్క చూసుకుంటే దాదాపు 40-50 పేర్లు కనబడుతుంటాయి మనకి. వాళ్ళు అందరూ కూడా తమ దేవుడిని ప్రభువు కిందన చూసుకుంటారు, నడిచిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు కోసం అక్కడ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. బట్ పండగల విషయంలో కూడా వాళ్ళంతా ఒకే మతంగా ఉంటారు. కానీ హిందూ పండగల విషయంలో చేసేటటువంటి ప్రచారం ఏంటంటే, కేరళలో ఓనం జరుపుకుంటే అది ఓనం అనేది మలయాళీల పండగ కానీ హిందువుల పండగ కాదు. హిందువులకి ఇప్పుడు తమిళనాడులో జరిగేటటువంటి సంక్రాంతి మన సంక్రాంతి వాస్తవంగా సంక్రాంతి హిందువుల ఫెస్టివల్ కాదు, పొంగల్ అనేది హిందువుల ఫెస్టివల్ కాదు, ఉగాది అనేది హిందువుల ఫెస్టివల్ కాదు. ఇట్లా హిందువుల పండగలకు వచ్చేటప్పటికి ఇది ప్రాంతానికో కులానికో వర్గానికో ఆపాదిస్తున్నారు. అదే ఇతర మతాలకు సంబంధించింది వచ్చేటప్పటికి అందరు మతస్థులదే అంటున్నారు. ఇదే విచిత్రం.